ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెటర్ డైలీ ట్రెండ్. సో ఈ వీడియోలో అయితే నేను ప్రిపరేషన్ ఏమీ లేకుండా మీరు మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు. సో ఈ కాన్సెప్ట్ అయితే ఈ వీడియోలో చెప్తాను. చాలా మంది మాకు టాప్ ర్యాంక్ అయితే అవసరం లేదు, జస్ట్ పాస్ మార్క్స్ అయితే చాలు అనే వాళ్ళైతే ఈ వీడియో తప్పకుండా చూడండి. వితౌట్ ప్రిపరేషన్ ఎలా మార్క్స్ తెచ్చుకోవాలి అనేది. సో మీరు ప్రిపరేషన్లో 0 అయితే పర్లేదు, ఇప్పుడు నేను చెప్పేది ఫాలో అయ్యారనుకోండి, ఎగ్జామ్ హాల్లో కూర్చొనే మీరు 40 to 50 మార్క్స్ అనేది తెచ్చుకోవచ్చు వితౌట్ ప్రిపరేషన్. సో ర్యాండమ్ గెస్ కూడా కాదు, స్మార్ట్ స్ట్రాటజీ ప్లస్ ఎలిమినేషన్ ట్రిక్స్తో పేపర్ని కంట్రోల్ చేయొచ్చు. అంటే మీరు ఇంతవరకు ఏం ప్రిపేర్ అవ్వలేదు అనేసి ఏం టెన్షన్ అవ్వద్దు. నేను చెప్పే ఈ కాన్సెప్ట్ మీరు కానీ మైండ్లో పెట్టుకుంటే ఇంకా మీరు 40 to 50 మార్క్స్ తెచ్చుకోవచ్చు. అంటే రేపు ఎగ్జాము, ఈరోజు మీరు ఏం ప్రిపేర్ అవ్వలేదు అనుకోండి, డైరెక్ట్గా ఎగ్జామ్కి వెళ్ళిపోయి ఎగ్జామ్ హాల్లో కూర్చొని మీరు క్వశ్చన్స్కి ఆప్షన్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ ట్రిక్స్ అన్నీ కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియోనైతే మీరు అందరూ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. సో లాస్ట్ వీడియోలో అయితే నేను లాస్ట్ మినిట్ ట్రిక్స్ అయితే చెప్పాను. ఇంకా ఆ వీడియో ఎవరైనా చూడకపోతే ఆ వీడియో కూడా చూడండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ మీరు మీ ఎంసెట్ క్వశ్చన్ పేపర్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చెప్తాను. అంటే మీకు స్టార్టింగ్ నుంచి చెప్తే ఆ స్టార్టింగ్ నుంచి మీరు ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అనేది మీకు అర్థమవుతుంది. ఫస్ట్ ఇక్కడ మీకు టోటల్ క్వశ్చన్స్ 160 ఉంటాయి, టోటల్ మార్క్స్ 160 అనమాట. ఇక్కడ మీకు 3 సబ్జెక్ట్స్ ఉంటాయి, మీ అందరికీ తెలిసిందే, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. సో మ్యాథ్స్కి మీకు 80 క్వశ్చన్స్ ఉంటాయి, 80 మార్క్స్ అనమాట. సో 1 minute టైం ఉంటుంది 1 క్వశ్చన్కి. అలానే ఫిజిక్స్కి 40 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్క్స్ ఉంటుంది. సో సేమ్ 1 minute టైం అనమాట ఈచ్ క్వశ్చన్కి. నెక్స్ట్ కెమిస్ట్రీ తీసుకుంటే 40 క్వశ్చన్స్, 40 మార్క్స్. సో మీకు టోటల్ టైం అనేది 3 అవర్స్లో ఉంటుంది. ఈ 3 అవర్స్ మీరు మేనేజ్ చేసుకొని ఆప్షన్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో మాకు క్వశ్చన్ అర్థం కాలేదు, ఇంకా ల్యాక్ చేస్తూ సాల్వ్నెస్ అనేది ఎక్కువ ఉంది మ్యాథ్స్లో, దాన్ని సాల్వ్ చేస్తూ కూర్చుంటే టైం అనేది అయిపోతుంది అనమాట. ఓకే, సో మీరేం చేస్తారంటే మీకు టాప్ ర్యాంక్ అవేం అవసరం లేదు కాబట్టి మీరు జస్ట్ ఒక 40 to 50 మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవాలి అనుకుంటున్నారు, అంటే వితౌట్ నాలెడ్జ్తో. ఎలా? సో స్మార్ట్గా టార్గెట్ అయితే పెట్టుకోండి. అంటే మీరు మ్యాథ్స్లో 20 నుంచి 25 క్వశ్చన్స్ వరకు అటెంప్ట్ చేయండి, ఫిజిక్స్లో 10 to 15 క్వశ్చన్ వరకు అటెంప్ట్ చేయండి, కెమిస్ట్రీలో 10 to 15 క్వశ్చన్స్ వరకు అటెంప్ట్ చేసుకోండి. అంటే ఈ విధంగా కానీ మీరు అటెంప్ట్ చేసినట్లయితే మీకు 40 to 50 క్వశ్చన్స్ వరకు మీరు అటెంప్ట్ చేసినట్టు అవుతుంది. సో మీరు అటెంప్ట్ చేసిన విధానంలోని ఆ ట్రిక్స్ అనేవి యూజ్ చేయాలన్నమాట. అవి ఏం యూజ్ చేయాలి ఏంటి అనేసి ఇప్పుడు చెప్తాను. అలానే మీరు ఈచ్ సబ్జెక్ట్కి ఒక టైం అనేది మెన్షన్ చేసుకోండి. అంటే మీరు టైం చూసుకుంటూ ఆప్షన్స్ అనేవి సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది అనమాట. ఓకే, ఈ టైంలో మనకు ఈ సబ్జెక్ట్ అనేది అయిపోవాలి అనేసి. సో ఈ విధంగా కానీ మీరు చేసినట్లయితే టైంని కూడా బ్యాలెన్స్ చేస్తూ ఉంటారనమాట. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, సో మీరు ఎంసెట్ ఎగ్జామ్లో కూర్చుంటారు, సో డిస్ప్లే అవుతూ ఉంటాయి క్వశ్చన్స్ అనేవి. సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే, మీకు క్వశ్చన్ అనేది లెంతీగా ఉందా, సో ఫస్ట్ మీరు ఏం చేస్తారు, అవేం చూడొద్దు, ఫస్ట్ మీరు ఆప్షన్స్ చూడండి. ఆప్షన్స్ కానీ మీకు అర్థం కాకపోతే, అంటే కొన్ని సిమిలర్ ఆప్షన్స్లో ఉంటాయి, అంటే మీకు 4 ఆప్షన్స్ ఇస్తారు కదా, 4 ఆప్షన్స్ కూడా తిప్పించి మళ్ళీ ఇచ్చి సేమ్ ఆప్షన్స్ అనేవి ఉండొచ్చు. అంటే ఇప్పుడు సేమ్ ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్లో ఉంది, ఆ ఫస్ట్ ఆప్షన్లో ఉండేది మళ్ళీ రిపీట్ అంటే సేమ్గా ఇవ్వరు, ఇంకొంచెం వేరేది మాడిఫై చేసి అలా ఇవ్వచ్చు. సో అలాంటి టైంలో మీకు అర్థం కాలేదు, అప్పుడు ఏం చేస్తారు, అప్పుడు మీరు క్వశ్చన్ అయితే చూడండి. సో క్వశ్చన్ చూశాక దానికి ఏ ఆన్సర్ సరిపోతుంది అనేది మీ మైండ్కి అయితే తెలుస్తుంది కదా, దాన్ని బట్టి మీరు ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇదొకటి. ఇంకోటి ఏంటంటే, మీకు క్వశ్చన్ అనేది అర్థం కాలేదు, అలా అంటే లెంతీగా ఉంది క్వశ్చన్ అనేది, సో దాన్ని చదువుకుంటూ టైం వేస్ట్ అయితే చేయకండి. ఓకే, అప్పుడేం చేస్తారు, సేమ్ ఆప్షన్స్ దగ్గరికి వెళ్ళిపోండి. అంటే మీరు ఎప్పుడైనా చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ మీరు ప్రిపరేషన్ ఏమీ లేనప్పుడు ఏం చేయాలి, మీకు ఉండేది అక్కడ ఆప్షన్స్. సో ఆప్షన్స్ మీద మీరు ఫోకస్ అనేది చేయాలి. సో ఆప్షన్స్లో నుంచే మీకు ఆన్సర్ అనేది
గెస్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ మీరు గెస్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఏం చేయాలి, ఎలిమినేట్ చేసుకోవాలి వాల్యూస్ అనేవి. ఇప్పుడు మీకు 4 ఆప్షన్స్ ఇస్తారు. ఆ 4 ఆప్షన్స్లో డైరెక్ట్గా మీరు కరెక్ట్ ఆప్షన్ అనేది గెస్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు, అంత కరెక్ట్ ఆప్షన్ గెస్ చేయాలంటే మీకు టైం అనేది వేస్ట్ అయిపోతుంది. సో అప్పుడు ఏం చేస్తారు మీరు, సో మిగతా ఆడ్గా ఏమన్నా ఉన్నాయా అవి చూసుకోండి అనమాట 4 ఆప్షన్లో. సో అలా చూసుకొని ఒక్కొక్కటి మీరు రిమూవ్ చేసుకుంటూ వస్తే మీకు ఫైనల్ ఆన్సర్ అనేది అక్కడ మీకు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదొక ట్రిక్. సో ఇంకోటి ఏంటంటే మీకు అసెషన్ రీజన్, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఇస్తారు. సో అసెషన్ రీజన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మోస్ట్లీ మీకు ఆప్షన్ బి, ఆప్షన్ డి, సో ఈ 2 ఆప్షన్స్లోని ఎక్కువ ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఈ 2 ఆప్షన్స్లో మీకు ఏది కరెక్ట్ అనిపిస్తుందో ఆ టైంకి మీరు దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఆప్షన్ బి లేదా ఆప్షన్ డి. సో ఇది మైండ్లో పెట్టుకోండి. సో నెక్స్ట్ ట్రిక్ ఏంటంటే మీకు ఆల్ ది అబౌవ్, అలానే నన్ ఆఫ్ ది అబౌవ్, బోత్ ఏ అండ్ బి ఇలాంటి ఆప్షన్స్ అయితే ఇస్తారనమాట. మోస్ట్లీ ఇలాంటివే కరెక్ట్ అవుతాయి. ఓకే, ఇంక ఈ వేటి జోలికి వెళ్ళొద్దు ఏ ఆప్షన్స్ కనిపించినా కానీ. అంటే మీరు వితౌట్ ప్రిపరేషన్లో ఉన్నారు కాబట్టి మీకు క్వశ్చన్ ఏందో తెలీదు, ఏం తెలీదు. సో అప్పుడు ఏం చేయాలి, ఆప్షన్స్ దగ్గరికే మీరు వెళ్ళాల్సి ఉంటుంది. ఆ ఆప్షన్స్లో కూడా మీరు డైరెక్ట్గా క్వశ్చన్ అయితే అంటే డైరెక్ట్ కరెక్ట్ ఆన్సర్ అయితే మీరు గెస్ చేయలేరు కదా. కాబట్టి ఇలాంటి ట్రిక్స్ యూజ్ చేస్తే మీరు 40 to 50 మార్క్స్ అనేవి ఈజీగా గెయిన్ చేసుకోగలుగుతారు అనమాట. ఓకే, కాబట్టి మీరు ఏం చేస్తారు, ఆల్ ది అబోవ్ లేదా నన్ ఆఫ్ ది అబోవ్ ఇలాంటివి ఉంటాయి కదా, ఇలాంటి ఆప్షన్స్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ ట్రిక్ ఏంటంటే మీకు 4 ఆప్షన్స్ ఉంటాయి. 4 ఆప్షన్స్లో కూడా మీకు లెంతీయెస్ట్ ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఆ లెంతీయెస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇది మెయిన్. ఇది 99% కరెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఈ ట్రిక్ నాకు కూడా యూజ్ అయింది కాబట్టి సో మీతో షేర్ చేసుకుంటున్నా. ఓకే, లెంతీయెస్ట్ ఆప్షన్ ఏదైతే ఉంటుందో ఆ ఆప్షన్ని క్లిక్ చేసుకోండి. ఓకే, ఇంకోటి ఏంటంటే మీకు సిమిలర్గా ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు మీరు 5, -5, 3, -3 ఇలాంటి ఆప్షన్స్ ఇచ్చారనుకోండి, మోస్ట్లీ ఇలాంటి ఆప్షన్స్లోనే మీకు కరెక్ట్ ఆన్సర్ అయితే ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేస్తారు, ఆ 2 ఆప్షన్స్ కాకుండా రిమైనింగ్ 2 ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసుకోవచ్చు ఈజీగా. సో మీరు గెస్ చేసిన 2 ఆప్షన్స్లోనే కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో ఆ గెస్ చేసిన అంటే మీరు గెస్ చేశారు కదా, సో ఆ గెస్ చేసిన ఆప్షన్స్లోనే కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వాటిల్లో కూడా మీరు కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోండి ఆ టైంకి. అంటే మీకు 1 minute ఉంటుంది కాబట్టి 1 minuteలో మీరు ఎంత ఫాస్ట్గా చేసింది అక్కడ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో ఈ విధంగా మీరు ఆప్షన్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఫస్ట్ మీరు ఎలిమినేట్ చేసుకొని తర్వాత సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. డైరెక్ట్గా మీరు ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవద్దు, అది మీకు 99% రాంగ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేయాలి, ఆప్షన్స్ని 1 ఆప్షన్ ఎలిమినేట్ చేసుకుంటూ వస్తూ సో రిమైనింగ్ ఆప్షన్స్లో మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఇది మీరు చాలా గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే మీరు ఎంసెట్ ఎగ్జామ్ స్టార్ట్ చేస్తారు. నేను ఈ ట్రిక్ ఆల్రెడీ కూడా లాస్ట్ మినిట్ ట్రిక్ అనే వీడియోలో చేశాను. ఇంకా ఆ వీడియో చూడకపోతే చూడండి, అందులో అర్థం కాకపోతే మళ్ళీ ఇందులో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈ ట్రిక్ ఏంటంటే మీరు ఎగ్జామ్ స్టార్ట్ చేసే ముందు 1 క్వశ్చన్కి ఆప్షన్స్ మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో ఆ ఆప్షన్స్ని ఇక్కడ కూడా టిక్ చేసుకోండి. ఎందుకంటే ఇది మీకు లాస్ట్ మినిట్లో యూజ్ అవుతుంది అనమాట ఈ ట్రిక్ అనేది. ఎందుకు, మీరు ఏమేమి ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకున్నారో ఆప్షన్స్ అన్నీ కూడా మీకైతే రఫ్ పేపర్ ఇస్తారు కదా, సో ఆ రఫ్ పేపర్లో మీరు టిక్ చేసి పెట్టుకోండి. లాస్ట్లో మీరు సపోజ్ ఒక 40 క్వశ్చన్స్ మీరు ఇలా ట్రిక్కీ ఆప్షన్స్ అంటే చీట్ కోడ్ యూజ్ చేసి ఏదో ఒక విధంగా మీరు వితౌట్ ప్రిపరేషన్తో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటారు కదా ఆప్షన్స్. ఒక 40 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేశారనుకుందాం. సో 40 క్వశ్చన్స్కి కూడా మీరు ఏమేమి ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకున్నారో ఆ ఆప్షన్స్ మీరు రఫ్ పేపర్లో కూడా టిక్ చేసి పెట్టుకోండి. ఓకే, ABCD అని రాసుకొని లాస్ట్లో మీరు ఏం చేస్తారు, ఆ 40 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాక ఆఫ్టర్ మీరు ఏం చేస్తారంటే క్యాలిక్యులేట్ చేసుకోండి. అంటే ఏ ఆప్షన్ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది, అలానే BCD ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇందులో మీకు లీస్ట్ ఆప్షన్ ఏదైతే వస్తుందో ఆ ఆప్షన్ని మీరు రిమైనింగ్ అంటే ఇప్పుడు 40 చేశారు, రిమైనింగ్ ఎన్ని ఉన్నాయో ఆ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఆ లీస్ట్ ఆప్షన్ని మీరు అక్కడ పిక్ చేసుకోవాల్సి ఉంటుంది, అంటే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. దానివల్ల యూజ్ ఏంటి, మీకు ఇక్కడ సపోజ్ ఆప్షన్ C అనేది తక్కువ టైం రిపీట్ అయింది, మీరు వితౌట్ ప్రిపరేషన్స్తో
ఒక 40 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేశారు కదా, ఆ 40 క్వశ్చన్స్లో ఆప్షన్ బి అనేది తక్కువ టైం మీకు రిపీట్ అయింది. సో అప్పుడు ఏం చేశారు, ఆప్షన్ బి అనేది రిమైనింగ్ ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయో ఆ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఆప్షన్ పెట్టారనుకోండి, మీకు అక్కడ కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇక్కడ మీరు 40 క్వశ్చన్స్ పెట్టారు, ప్లస్ అక్కడ 10 లేదా 15 క్వశ్చన్స్ మీకు యాడ్ అయ్యాయి అనుకోండి, అప్పుడు ఎంత 55 మార్క్స్ అనేవి ఈజీగా మీకు వచ్చేస్తాయి అన్నమాట. ఓకే, ఈ విధంగా మీరు స్మార్ట్గా అయితే చేశారనుకోండి, మీకు మార్క్స్ అనేవి ఇంకా ఎక్కువ ఉంటాయి. లేదు, ఈ రిమైనింగ్ అన్ని ఆప్షన్స్ బి పెట్టాము, సో రిమైనింగ్ అన్ని ఆప్షన్స్ కూడా కొన్ని బి ఉండవు కదా, అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే, సో ఆ రిమైనింగ్ ఆప్షన్స్లో కూడా మీరు చీట్ కోడ్స్ అనేవి యూజ్ చేయండి. అంటే ఫస్ట్ బి ఆప్షన్ పెట్టేయండి రిమైనింగ్ క్వశ్చన్స్కి, నెక్స్ట్ ఆఫ్టర్ ఏం చేస్తారంటే చీట్ కోడ్స్. సపోజ్ మీరు ఇప్పుడు 41 క్వశ్చన్ అంటే 40 క్వశ్చన్స్ వరకు మీరు చీట్ కోడ్ యూజ్ చేసి వితౌట్ ప్రిపరేషన్తో ఎట్టొకటి పెట్టేశారు. సో నెక్స్ట్ ఆఫ్టర్ ఏదైతే ఉంటుందో ఆ క్వశ్చన్కి కూడా అన్నిటికీ బి ఆప్షన్ పెట్టారు. నెక్స్ట్ ఏం చేస్తారు, అక్కడ చీట్ కోడ్స్ అనేవి అప్లై చేయండి. ట్రిక్స్ ఎలా, సో ఫస్ట్ ఒక క్వశ్చన్ అయితే తీసుకుందాం. ఆ క్వశ్చన్కి మీరు ఆప్షన్ బి పెట్టారు. ఓకే, అంటే రిమైనింగ్ ఏది పెట్టారు, బిఏ కదా, సో బి ఉంది ఆప్షన్. సో మీరు చీట్ కోడ్స్ అన్ని ట్రిక్స్ అన్నీ అప్లై చేశాక మీకు ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అనిపించింది మీ మైండ్కి, అప్పుడు ఏం చేశారు, చేంజ్ చేసుకోండి ఆప్షన్ని. ఓకే, షిఫ్ట్ చేసుకోండి. అంటే మీకు ఆప్షన్ బి అనేది కరెక్ట్గా అనిపించలేదు చీట్ కోడ్స్ యూజ్ చేశాక, అప్పుడు మీరు షిఫ్ట్ చేసుకున్నారనుకోండి, ఇప్పుడు మీరు అలా షిఫ్ట్ చేయకుండా నార్మల్గా పెట్టేసి ఉంటే ఆప్షన్ అనేది రాంగ్ అవుతుంది. అదే మీరు ఇక్కడ చీట్ కోడ్స్ ట్రిక్స్ యూజ్ చేసినందువలన ఆప్షన్ ఏకి షిఫ్ట్ అయ్యారు కాబట్టి మేబీ ఆ ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అవ్వచ్చేమో, చెప్పలేం కదా. సో ఈ విధంగా కూడా ట్రై చేయండి. ఓకే, నేను చెప్పేది ఏంటంటే మీరు అన్ని విధాలుగా ట్రై చేస్తేనే మీకు మార్క్స్ అనేవి ఎంతో కొంత యాడ్ అవుతాయి అన్నమాట. సో ఒకే బేస్ పైన ఉన్నారనుకోండి మార్క్స్ అనేవి రావు. కొంతమంది ఏం చేస్తారు, మీకు 4 ఆప్షన్స్ ఉంటాయి కదా, సో అన్నీ కూడా 40 ఏ పెట్టేద్దాము, 40 బి పెట్టేద్దాము, 40 సి, 40 డి అలా ఆప్షన్స్ పెట్టేస్తామనుకో, ఏ ఒకటి కరెక్ట్ అవుతాయని చెప్పేసి అలా పెట్టేస్తారు. అలా అయితే అస్సలు చేయొద్దు. ఓకే, ఫస్ట్ మీరు ఎంతో కొంత ట్రై చేయండి వితౌట్ ప్రిపరేషన్ అయినా కానీ. సో చీట్ కోడ్స్ అవన్నీ కూడా నేను చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోస్ అన్నీ మీరు చూస్తే ఎలా అప్లై చేయాలి, ఏ క్వశ్చన్కి ఏది వస్తుంది, ఎలా ఆప్షన్స్ వచ్చాయి, ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేస్తే ఏదో ఒక నాలెడ్జ్తో మీరు ఒక 20 లేదా 40 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలుగుతారు కదా. సో ఆ 40 క్వశ్చన్స్ కాకుండా రిమైనింగ్ క్వశ్చన్స్కి మీకు ఏదైతే లీస్ట్ ఆప్షన్ వస్తుందో ఆ ఆప్షన్ పెట్టేసుకోండి. మళ్ళీ మీరు ఆ లీస్ట్ ఆప్షన్లో ఏం చేసుకుంటారు, చీట్ కోడ్స్ అనేవి అప్లై చేసుకోండి. ఈ విధంగా కానీ చేస్తే మీకు వితౌట్ ప్రిపరేషన్ అయినా కానీ మీరు 40 మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోగలుగుతారు. ఓకే, నెక్స్ట్ ఏంటి, మీరు వితౌట్ ప్రిపరేషన్స్తో ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళినా కానీ మీరు 40 to 50 మార్క్స్ అనేవి ఈజీగా తెచ్చుకోవచ్చు. అలానే మీకు ఐపీఈ మార్క్స్ కూడా యాడ్ అవుతాయి కాబట్టి మీ ర్యాంక్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, అది ఎలా తెచ్చుకోవాలి అనేది నేను స్టార్టింగ్ నుంచి చెప్పాను కానీ సో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. అంటే ఫస్ట్ మీరు ఆప్షన్స్ చూడండి, మీకు ప్రిపరేషన్ ఎలాలో లేదు కాబట్టి ఆప్షన్స్ చూసాకే నెక్స్ట్ మీకు ఆప్షన్స్ కొన్ని సిమిలర్గా ఉన్నాయి, అర్థం కాలేదు, అలాంటప్పుడు మీరు క్వశ్చన్ దగ్గరికి వెళ్ళండి. సో ఒకసారి క్వశ్చన్ చూసాక మీకు మైండ్కి వస్తుంది కదా, అంటే ఎంతో కొంత మీరు క్లాస్లో వినుంటారు కాబట్టి ఆ నాలెడ్జ్తో కూడా కొంచెం ఆప్షన్స్ అనేవి సెలెక్ట్ చేసుకోండి. ఓకే, అలా కూడా మీకు బెనిఫిట్ అనేది రావచ్చు. సో ఇలాంటి ట్రిక్స్, ఇలాంటి ఈ ఆప్షన్స్ పెట్టాలి అవన్నీ కూడా మీరు పేపర్లో రాసుకోండి, రఫ్ పేపర్లో. ఓకే, మీకు ప్రిపరేషన్ లేదు కాబట్టి మీరు సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు రఫ్ పేపర్లో. ఇలాంటి వాటికి యూజ్ చేసుకోండి, మీకు మార్క్స్ అనేవి గెయిన్ అవుతాయి అన్నమాట. ఓకే, ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. సో ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.